పసుపు, నిమ్మరసం, పెరుగు అంతే. ఇది కాగలేదు, నూనె కాగలేదు. నూనె కాగితే 2 స్పూన్లు నూనె లేదు చెబుతానుండే పడుతున్నట్టు అంటే వేసాను ఆల్రెడీ. మరి హోల్ మసాలా, ఇది ఆప్షనల్. అది వేసుకోవచ్చు, కొంచెం జీడిపప్పు. ఉన్నాయి మన దగ్గర. ఇంకొకటి ఉన్నట్టు విస్మయ ఉన్నట్టు అవి పంచ గింజలు వేస్తున్నారు. అది తెల్ల బీన్స్ కాదు, అవి నల్ల బీన్స్ అని చెప్పి బాగుంటాయండి. ఇదంతా యాగాలి. అమ్మ 80%, అదేలే 70% మనం దమ్ బిర్యానీ కూడా పెడతాం కదా, అలా ఉడకాలి. జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, అలా ఎక్కువ మసాలా మనం వేసుకోవాలి. తీసి ప్లేట్ తీసి మరీ అలా టెండర్ జాక్. కొరండా, కొంచెం పెరుగు. మరి పాలు ఎందుకు? గ్రేవీ ఇంకా నీకు కావాలనుకుంటే కొంచెం మేము కలుపుకుని ఇలా గ్రేవీలా కావాలనుకుంటే కొంచెం పాలు వేసుకోవచ్చు. మనకు అక్కర్లేదు కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తావా? ఒక లేయర్ వేస్తావా? లేదు, ఇప్పుడు రైస్ వేసి మనం కొంచెం వేసి ఆ పైన కర్రీ వేద్దాం. ఆ స్పూన్ తీ. నేను చదువుతాను. ఇది ఉడికిపోయింది, ఇది కట్టే. రైస్ వేసి రైస్ వేసి ఇందులో ఆయిల్ వేసాం కదా. వేసాను, తాలింపు వేసాం కదా. ఆయిల్ ఉప్పు కూడా ఉప్పుగా ఉంది అన్నం. మరి నాకు పైన నిమ్మరసం వేయాలి అక్కర్లేదు కదా. అవసరం లేదు,
అందులో కుకింగ్ దాంట్లో అందులో వేసి. వేయలేదు మరి నేను అందులో కొత్తిమీరని ఫ్రైడ్ ఆనియన్స్ని ఆ క్యూడే వాటర్ వేస్తే కొంచెం పైన ఇప్పుడే వేసేది వేస్తాను కివిడ వాటర్లో వాటర్ వేస్తాం. నీకు రైస్ స్మెల్ వస్తుంది కదా కివిడ స్మెల్. నీకు ఇలా రైస్ మీద వేసిన దానికన్నా అందులో వేస్తేనే ఫ్లేవర్ బాగా వస్తుంది కివిడ వాటర్. ఇలా వేస్తుంటే పట్టట్లేదు కివిడ స్మెల్ రావట్లేదు పెద్దగా. ఇప్పుడు రైస్తో పాటు ఉడికితే బాగా వస్తుంది. ఇదిగోని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువే పక్కన వేసి 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 బాగుంటుంది. ఎక్కువ నేను పక్కన కింద 3 లేయర్స్ ఉంటుంది. అంతేనా? అందులో పెట్టకూడదు దీనికి టెంపరేచర్ ఎక్కువ అడుగంటుకుంది కొంచెం. ఇంకా పక్క పెట్టేసింది మళ్ళీ ముక్క చాలా అది తినేటప్పుడు కలుపుకోవచ్చులే మనం లేదా గీసేటోళ్ళు పంపుతాం మరి. ఇది ఒకసారి అలాగే ఉంటుంది ఆల్దని చూస్తుంటే.